ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలి, బరువు తగ్గాలి, హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి. మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో అందరూ అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న విషయం ఏంటి గురించి తెలుసుకుందాం. అదే నేను చెప్పంగానే అర్థమైపోయి ఉంటుంది. పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఈ మధ్య అయితే విపరీతంగా జుట్టు రాలిపోవడం, ఓవర్గా వెయిట్ పెరిగిపోవడం, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతున్నాయండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే అమ్మాయిలకి మనం 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే కనుక యోగ సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా పెరగగలుగుతారు. నేను ఎక్కువగా అమ్మాయిలకి చెప్తూ ఉంటాను, నా దగ్గర వచ్చే స్టూడెంట్స్లో, మీ పిల్లలకి యోగా నేర్పించండి, పిల్లల చేత చేయించండి. మినిమము రోజు ఒక 30 నిమిషాలైనా సరే ఆడపిల్లల చేత యోగా సాధన చేయించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అలానే పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. మనము ఒక వయసు వచ్చేటప్పటికల్లా కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్ అండి. యంగ్ ఏజ్లో చాలా యాక్టివ్గా ఇంటి పనులు చేసుకుంటూ చాలా హుషారుగా అన్నీ సర్ది పెట్టుకుంటూ ఉంటారు. ఒక 40 ఇయర్స్ వచ్చేటప్పటికి ఈ మధ్య మెనోపాజ్ కూడా ఏమైపోయిందంటే, ఒకప్పుడు 50+ మెనోపాజ్ ఉండేది, 55-60 ఇయర్స్కి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 35-40 మధ్యలోనే స్టార్ట్ అయిపోతుంది. 20 డేస్కే పీరియడ్స్ రావడం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవును కదా, ఇది నాకు ఉంది కదా అని మీకు స్ట్రైక్ అవ్వచ్చు. చూడండి, 25 డేస్కి పీరియడ్స్ వచ్చేయడం, 20 డేస్కే పీరియడ్స్ వచ్చేసేయడం, ఇలా పీరియడ్స్ వచ్చిన తర్వాత ఓవర్ఫ్లో అవ్వడము, బాగా నీరసం అయిపోవడము, చేతులు కాళ్ళు బాగా తిమ్మిర్లెక్కిపోవడము, అసలు శక్తే లేకుండా అనిపించడము. ఆ 4 రోజులు అయితే చాలా భయంకరమైన నీరసంతో బాధపడుతూ ఉంటారనమాట. ఈ సిచ్యువేషన్ ఒకటి. తర్వాత అసలు 3 మంత్స్ 4 మంత్స్ వరకు పీరియడ్సే రాకపోవడం, ఇదొక టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇలా ఇదంతా కూడా మెనోపాజ్కి దగ్గరగా ఉన్న సిమ్టమ్స్ అండి. బాగా స్వెట్టింగ్ వచ్చేయడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోవడము, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసేయడము, అసలు స్కిన్ అంతా డల్గా అయిపోవడం, ఇవన్నీ కూడా మెనోపాజ్. ఈ హార్మోన్స్ మనతో ఆడుకునే ఆటలో మనం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కాకుండా మనం ప్రతిరోజు యోగ సాధన చేస్తూ ఉంటే మన మెటబాలిక్ రేట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, హెల్తీగా ఉండగలుగుతాం. మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్సే దరి చేరకుండా ఉండగలుగుతాం. ఇలా ఉండడానికి మనం చేయవలసిన, ప్రతిరోజు రెగ్యులర్గా ఖచ్చితంగా చేసుకోవాల్సిన యోగ సాధన ప్రాక్టీస్ చూపిస్తాను. దాని తర్వాత ఎలాంటి ప్రాణాయామ చేసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు మనం పాటించుకుంటే మంచిది అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ప్రతిరోజు ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రాక్టీస్ చేయవలసిన యోగ సాధన బద్ధకోనాసన, బటర్ఫ్లై. ఎలా చేస్తాం? 2 కాళ్ళు ఇలా దగ్గరికి తీసుకుంటాం, చక్కగా పాదాలను దగ్గర చేసి ఇలా అప్ డౌన్ మూమెంట్ చేస్తాం. మినిమం 50 కౌంట్స్ 100 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదొక్కటి చేస్తే సరిపోతుందా అంటే, ఇందులో వేరియేషన్స్ అండి. పొట్ట మీద ప్రెషర్ వచ్చేలాగా, చక్కగా స్ట్రెచెస్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అంటే చాలా చాలా మంచిది. ఇది మన హిప్ మొబిలిటీని చాలా చక్కగా పెంచుతుంది అనమాట. లోయర్ అబ్డోమినల్ మజిల్స్ అంతా బాగా యాక్టివేట్ చేస్తుంది. పీరియడ్స్ టైంలో కూడా చక్కగా రిలాక్సింగ్గా కూర్చొని స్లో మూమెంట్స్ చేసుకున్నారంటే ఆ పీరియడ్ క్రాంప్స్ ఉంటుంది కదా, చక్కగా తగ్గుతాయి అన్నమాట. తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ ఎంత కిందకి డౌన్ అవ్వగలిగితే అంత కిందకి డౌన్ అవ్వండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా రిలాక్సింగ్గా డౌన్ చేసుకొని హ్యాపీగా మినిమము ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు అలా రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్, తర్వాత ఇలా మూమెంట్ ఇవ్వాలి. రైట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8. డీప్ బ్రీతింగ్. ఇదే పొజిషన్లో కూర్చొని చూడండి, హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకొని బాగా ముందుకు వస్తూ వెనక్కి. డీప్ బ్రీతింగ్ 1
2, 3, 4. Then reverse. 4, 3, 2, 1. ఇలా మినిమము 6 రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు లోయర్ అబ్డోమెన్ స్ట్రెచ్ అనేది చాలా బాగుంటుంది. గైనిక్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత చక్కగా శవాసనాలో పడుకోవాలి. ఇలా నీస్ని ఫోల్డ్ చేసుకొని శవాసనాలో పడుకొని స్లోగా హిప్ అప్ డౌన్, హిప్ అప్ డౌన్, హిప్ అప్ డౌన్. హిప్ అప్ చేసి ఎంతసేపు మనం పొట్టని ఎంత బాగా పైకి పుష్ చేసుకోగలిగితే అంత చక్కగా పుష్ చేసుకొని ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. స్టార్టింగ్లో ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్, 40 సెకండ్స్, 1 మినిట్, అలా తర్వాత 1.5 మినిట్, 90 సెకండ్స్ వరకు ఉండగలిగితే చాలా చాలా మంచిదండి. అసలు పీరియడ్స్లో వచ్చే పెయిన్స్ రాదు. ఇర్రెగ్యులర్గా ఉన్న పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఎప్పుడు నీరసంగా ఉన్న వాళ్ళు చక్కగా యాక్టివ్గా అయిపోతారనమాట. దెన్ స్లోలీ డౌన్ చేసుకొని ఇలా పొట్ట మీదకి తీసుకోవాలి. సైడ్ టు సైడ్. 1, 2, 3, 4, 5, 6. డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు పొట్ట మీద అలానే ప్రెషర్ ఇచ్చి ఉంచుకోవాలి. దెన్ స్లోగా పైకి వచ్చి ఈసారి నీస్ మీదకి వచ్చేసి హెడ్ డౌన్ చేసుకొని ఇలా శశాంకాసనలో రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ స్లోగా బోర్లా పడుకొని భుజంగాసన. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇందులో కూడా 30 సెకండ్స్ నుంచి ఒక 1 మినిట్ వరకు కనుక ఉండగలిగితే చాలా మంచిది. మళ్ళీ రిలాక్స్గా శశాంకాసనకు వచ్చేసేయాలి. ఇన్హేల్, సెంటర్. ఇలా చక్కగా రిలాక్సింగ్గా అన్ని ప్రాక్టీస్లు మినిమము 2 టైమ్స్ నుంచి 3 టైమ్స్ రిపీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మనకు నీరసంగా అనిపించడం, ఇవన్నీ తగ్గిపోవడానికి మనం చేయవలసిన ముద్ర ఏంటి అంటే లింగముద్ర. చూడండి, లెఫ్ట్ థంబ్ని పైకి ఉంచుకొని ఈ ఫింగర్స్ అన్నిటినీ ఇలా క్లోజ్ చేసుకొని రైట్ ఫింగర్ని లెఫ్ట్ థంబ్ మీద నుంచి పైకి ఇలా లాక్ చేసుకోవాలి. మనం లేడీస్ ఖచ్చితంగా లెఫ్ట్ థంబ్ పైకి ఉంచుకొని హృదయ స్థానంలో ఉంచుకోవాలి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మనకు మంచి ఫలితాలను చూడగలుగుతాం. ఉదయము, సాయంత్రము చక్కగా భగవద్నామ జపం చేసుకుంటూ లింగముద్ర సాధన చేయండి. బాగా తొందరగా నీరసం అనిపిస్తుంటుంది. ఆ నీరసం ఉన్నవాళ్ళు తొందరగా యాక్టివ్ అవుతారు. ఓవర్ ఫ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది, వాళ్ళకి చాలా మంచిది. డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ లింగముద్ర ఆ మహాశివుని యొక్క మన ఆశీర్వాదం లాగా తీసుకోవచ్చు. అంత మంచి పవర్ఫుల్ ముద్ర అన్నమాట. ఇలా ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉండండి, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆడవాళ్ళు ఖచ్చితంగా మన హెల్త్ని మనం కాపాడుకుంటేనే మన కుటుంబం హెల్త్ని మనం కాపాడగలుగుతాం. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.